శ్రీ మనుమ కులస్థులైన తెలగ కాపు క్షత్రియుల చరిత్ర. కాపుల గోత్ర వంశ ప్రశస్తులు వారి వంశమూలాలను తెలియజేస్తాయి. కాపుల ప్రతి గోత్రానికి వంశప్రశస్తులు ఉంటాయి. వాటిని బట్టి వారి వంశమూలాలను తెలుసుకోవచ్చు. కాపులలో ప్రధానమైన వంశం గోన పసుపుల వంశం. పసుపుల గోత్రీకులు, పసుపునోళ్ల గోత్రీకులకు సూర్యవంశ నిజశేఖర, పసుపుల అన్వయ, మనుమకుల వార్ధిచంద్ర, మీసరగండ వంటి బిరుదులు వీరికి ఉన్నాయి. పసుపులవారు, కోనవారు, గోనవారు, పోతన, మహీపతి, బుద్ధన, మహీపాల, భీముడు, పోతిరెడ్డి, మల్లిన, కోటారెడ్డి, గుండ్రెడ్డి, రాజానాయని వారు వంటి ప్రముఖ వంశాలవారు అనేక ఇండ్లపేర్లతో పసుపుల వంశీయులు వృద్ధి చెందారు. కోన వంశ జమీందార్లు కూడా కాపులలో ఉన్నారు. తెలగ కాపులలోని ప్రధాన వంశాలలో పెనుంగుల గోత్రీకులు ప్రసిద్ధులు. వీరు ముసునూరి నాయక రాజ్యం స్థాపించారు. ముసునూరాన్వయుడైన మచ్చి నాయకుడు, పెనుంగుల గోత్రీకుడు, తాను మనుమ కులస్థుడినని అనగా సూర్యవంశీయుడినని శాసనం వేయించారు. నేడు పెనుగునోళ్ల గోత్రీకులు కాపులలో అనేకులు ఉన్నారు. ముసునూరి వంశీయులైన పెనుమదులవారు, ముసునూరివారు, రేఖపల్లివారు, గండ్రౌతువారు అనే ప్రముఖ వంశాలను కాపులను చూడవచ్చు. కాపులలో అతి పెద్దదైన వంశము రేచర్ల వంశం. రేచర్ల వంశీయులకు శాసనాలలో మనుమకుల వర్ధిచంద్ర, మనుమ కులాదిత్య వంటి సూర్యవంశ బిరుదులు ఉన్నాయి. రేచర్ల వారు, పిల్లలమర్రివారు, అల్లడవారు, కామినేనివారు, నామనవారు, కోటారెడ్డివారు, కాట్రెడ్డి, లోకిరెడ్డి, దొంతి, బేతిరెడ్డి, నారపురెడ్డి, ఆళ్లవారు వంటి అనేక ప్రముఖ వంశీయులు, రేచర్ల గోత్రీకులు కాపులలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి సోదర వంశాలైన అనేక దాయాది వంశాలు రెడ్లలో చూడవచ్చు. నేడు 14 నాడుల కాపులు రెడ్లుగా పేరు మార్చుకున్నారు. కాపులలోని 4వ ప్రధాన వంశము తెలుగు చోళ వంశము. కంచర్ల గోత్రీకులు, శ్రీ మోళ్ల గోత్రీకులు, వెలిచర్ల గోత్రీకులు, పాలూరి నాయకులు, ఎరువ గోత్రీకులు, చోళ గోత్రీకులు, మండపల్లి నాయకులు, కశ్యప గోత్రీకులు. వీరు కరికాలన్వయ, వరయోరు పురాధీశ్వర, నట్టలూరు పురాధీశ్వర, చలమర్తి గండ వంటి బిరుదులు కలిగి ఉన్నారు. నేడు వందలాది ఇండ్ల పేర్లతో తెలుగు చోళ వంశీయులు తెలగ కాపులలో వృత్తి చెంది ఉన్నారు. కాపులలోని 5వ ప్రధాన వంశము దుర్జయ వంశము. వీరికి మనము కులవార్ధి, దుర్జయ కుల తిలక, బుద్ధవర్మ వంశవిస్తారక, పరిచ్ఛేది, కరికాలన్వయ వంటి బిరుదులు ఉన్నాయి. తాము మనువు, ఇక్ష్వాకు, దశధుడు, శ్రీరాముడు కరికాల చోళుడు బుద్ధవర్మ వంశపరంపరలో పుట్టినట్టుగా శాసనాల్లో చెప్పుకున్నారు. నేడు కశ్యప, మల్యాల, విరియాల, వల్లుట్ల, విప్పర్ల, మల్లెల, మారుట్ల, కాకతీయ, కొండ పడమటి వంశీయులను గోత్రీకులను కాపులలో అధిక సంఖ్యలో చూడవచ్చు. కాపులలోని పల్లచల్ల, పైశాల,